ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తెలంగాణపై జల ఖడ్గం, కాంగ్రెస్ బీజేపీ నయవంచనాన్ని ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. కేఆర్ఎంబీ పరిధిలోకి మన కృష్ణా ప్రాజెక్టులకు వెళ్లబోతున్నాయి. బేషరతుగా ఇందుకు రేవంత్ ప్రభుత్వం అంగీకరించిందని ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 15 అవుట్లెట్లకు సంబంధించి నెలలుగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు అప్పగించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారం తెలిపాయని ఈ మేరకు ఇటీవల నిర్వహించినటువంటి సమావేశం మినిట్స్లో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఆ మినిట్స్ని నిన్న రెండు రాష్ట్రాలకు కూడా కేంద్ర జలశక్తి శాఖ పంపించింది. సో దీంతో ఆందోళన వ్యక్తమవుతుంది. గత 10 సంవత్సరాల కాలం నుంచి ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి ప్రాజెక్టులపైన పూర్తి అధీనం అనేది ఇంకా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది, మొత్తం కేంద్రం పరిధిలోకి పోతాయి. కాబట్టి ఇక ప్రతిదానికి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందనేది అందరిలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ మేరకు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగొద్దు అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. రైట్, సోమ భరత్ కుమార్ గారు. ఈ విభజన చట్టంలో అనేక అరేంజ్మెంట్స్ జరిగినాయి. దాంట్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఒకనొక అంశం ఏంటంటే ఈ రివర్ బోర్డ్స్ మీద కేంద్రానికి హక్కు కల్పించడం. ఇది చేసింది కాంగ్రెస్, బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ చేసింది. అయినా కానీ 10 సంవత్సరాలుగా రివర్ బోర్డులని కేంద్రానికి అప్పగించకుండా మనం తెలంగాణ రెసిస్ట్ చేసుకుంటూ వచ్చింది, దాన్ని నిలుపుకోవడం జరిగింది. తద్మూలంగా ఇవాళ కృష్ణా రివర్ మీద ప్రాజెక్టులు కొన్ని కట్టుకోవడం జరిగింది. తర్వాత కృష్ణా రివర్లో ఉండే నీరు ఏదైతే ఉందో దుర్మార్గంగా కింది ప్రాంతానికి తీసుకుపోయేదానికి ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రయత్నాలన్నింటినీ అడ్డుకొని రైతుల యొక్క హక్కులను కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు సడన్గా ఈ రివర్ బోర్డుని మేము అప్పగించేస్తామని అంటున్నారు. ఈ రివర్ బోర్డును అప్పగించడం ద్వారా ఇవాళ మనం ఏం జరగబోతుంది అంటే దాని మీద పూర్తిగా హక్కులన్నీ కూడా కేంద్రం చేతుల్లో పెట్టినట్టు. కేంద్రం చేతిలో మన హక్కులను కేంద్రం చేతిలో పెట్టుకొని చిప్పబట్టుకొని కేంద్రం ముందు నిలబడాలి ప్రతిదానికి. ఓకే, తద్మూలంగా ఏమవుతుంది అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రాజెక్టులేమో తెలంగాణలో ఉంటాయి, నీరు మొత్తం ఆంధ్రాకు పోవడం. ఇప్పుడు నీటి సమస్యతోనే కదా రైతులకు రైతులకి నీరు ఇవ్వక తర్వాత తెలంగాణకి అననుకూలంగా ఆ ప్రాజెక్టులని డిజైన్ చేయడం మూలంగానే కదా తెలంగాణ ఆంధ్ర విడిపోవాలనే ఒక ఉవ్వెత్తున ఉద్యమాలు లేచి ఆ ఉద్యమాలలో అనేక మంది త్యాగాలు చేసి ఇవాళ సాధించుకున్న దాన్ని ఉట్టిగానే అనాలోచితంగా తీసుకొని పోయి ఇవాళ మీరు కేంద్రానికి అప్పచెప్తున్నారు అంటే దాని నుంచి వచ్చే సమస్యలకు పరిష్కారం ఏం మాట్లాడినరు? ప్రజలతో మాట్లాడే పని లేదా? రైతులతో మాట్లాడే పని లేదా? ఇవన్నీ ఏమి చేయకుండా ఇవాళ అప్పనంగా తీసుకుపోయి ఆడ పెట్టడం మూలంగా విద్యుత్తుకు సంబంధించిన సమస్యలు వస్తాయి, సాగునీటికి సంబంధించిన సమస్యలు వస్తాయి, తాగునీటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. తర్వాత వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన నీరు సమస్య వస్తుంది. అన్ని రకాలుగా ఇవాళ మళ్ళీ ఒక సమస్యల సుడిగుండంలో పడేటట్టుగా ఇంత అనాలోచితంగా ఇంత దేనికోసం చేసినట్టు ఇది ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అసలు దేనికోసం చేస్తున్నారు మీరు? ఇది దాని గురించి ఏమి చెప్పకుండా ఇవాళ ఇవాళ విద్యుత్ వచ్చే అంటే ఈ రాష్ట్రం ఈ 2 ప్రాజెక్టుల కింద విద్యుత్ అనేది మనకు సమృద్ధిగా వస్తుంది, తక్కువ దీనికి వస్తుంది. పెట్టుబడి ఆల్రెడీ అయిపోయిన దానికి ఇప్పుడు ఏమైనా ఒక మెయింటెనెన్స్ కాస్ట్కే విద్యుత్ వస్తుంది. ఇవాళ వాటి మీద కూడా హక్కులు కేంద్రానికి కలిగించేస్తే ఎందుకు పెట్టినారండి ఇది? ఆ రోజు ఏం చెప్పినారంటే కేంద్రం పరిధిలోకి పెట్టి ఇవ్వడం ఎందుకు అని అంటే ఈ 2 రాష్ట్రాలు కొట్టుకుంటే పడ్డప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళు న్యాయంగా చేస్తారనే ఉద్దేశంతో చేస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏ విషయంలోనైనా తీసుకోండి, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో కేఆర్ఎంబీ పరిధిలోకి పోతే కనుక ఇక ప్రతి పనికి నాకు మీరు చెప్పినట్టుగా కేంద్రం దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది, కేఆర్ఎంబీ దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది, తెలియదా? చిన్న పిల్లోడికి కూడా తెలుస్తుంది. తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉన్నది. తర్వాత తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ మీద ఎప్పుడు పట్టించుకున్నది లేదు కాంగ్రెస్. అదే కదండి, ఆ పద్ధతిలోనే కదా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 2014లో రాగానే సీలేరు 7 మండలాలు తీసుకుపోయి వాళ్ళకి అప్పగిస్తే కాంగ్రెస్ నోరు మూసుకొని కూర్చుంది, ఏం మాట్లాడలేదు.
ఇవాళ వాళ్ళు అప్పగించినప్పుడు వీళ్ళు నోరు మూసుకున్నారు, ఇవాళ వీళ్ళు అప్పగిస్తుంటే బీజేపీ నోరు మూసుకొని కూర్చుంటుంది. ఈ రకంగా ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేస్తాం. ఇది 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 మామూలు దెబ్బ కాదండి. ఇది మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఆయకట్టు అంతా కూడా అలలాడిపోయే పరిస్థితే తప్ప ఇన్నాళ్ళు ఈ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాటిని నెమ్మదిగా మొత్తం అంతా మనం నీళ్ళు వచ్చేటట్టుగా చేసుకొని వ్యవసాయాన్ని పెంపొందించుకొని కరెంటుని స్థిరీకరించుకొని ఉన్న ఈ పరిస్థితిలో నుంచి మనం ఖచ్చితంగా ఇవాళ సమస్యల సుడిగుండంలో పడతాం. సో దీంట్లో రెండు రాష్ట్రాలు సమ్మతించాయని చాలా క్లియర్గా మినిట్స్లో రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం చెప్తుంది మేము దానికి ఇంకేం అంగీకరించలేదు అని ఒక మాట మాట్లాడుతుంది. చెప్పకుండా అదే మినిట్స్ అంత క్లియర్గా ఎందుకు వస్తాయి అంగీకరించకపోతే? క్లియర్గా మినిట్స్ ఎందుకు వస్తాయి? అవును. తర్వాత ఇంకొక విషయం అండి, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇబ్బంది ఉన్నది కేంద్రం చేతుల్లోకి పోతే? మీకు ఒక విషయం అర్థం కావాలి ఏంటంటే, ఇది లాస్ట్ స్టేట్ కృష్ణా రివర్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లాస్ట్ స్టేట్. నీళ్ళు చచ్చినట్టుగా నీళ్ళు వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళకి ఏం వాడుకోవడానికి అభ్యంతరం ఏముంటుంది? అప్పనంగా నీళ్ళు వస్తున్నాయని అంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది? తెలంగాణకి అప్పర్ రైపేరియన్ స్టేట్ తెలంగాణ, లోయర్ రైపేరియన్ లాస్ట్ అండ్ లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి న్యాచురల్గా వాడు ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకోడండి? నీళ్లు పోతాయి, ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకుంటారు, ఆటోమేటిక్గా పోతాయి. అవి హక్కులు పరిరక్షింపబడాల్సింది ఎవరికి? వాళ్ళకి ఆల్రెడీ అలాట్మెంట్ కన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. రైట్. అన్యాయంగా తర్వాత చట్టవిరుద్ధంగా ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఇవాళ మీరు కేంద్రానికి కనిపిస్తే కేంద్రం రాజకీయం ఆట ఆడుతుంది. ఎన్నో విషయాలలో ఆడుతూనే ఉంది. ఒక నవోదయ స్కూల్ ఇవ్వని కేంద్రము బీజేపీ ప్రభుత్వము ఇవాళ ఈ జలాలని తెలంగాణకి ఇస్తుందా? తెలంగాణ ప్రజల్ని ఏదో రకంగా హింసకు గురి చేయడమే బీజేపీ కాంగ్రెస్ అనాదిగా చేస్తూ ఉన్నది. దాని కారణాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తున్నారు అనేది మాత్రం నిజం. శ్రీధర్ గారు, మన రాష్ట్ర హక్కులు కృష్ణార్పణం చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఏం చేద్దామనుకుంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రయోజనాలతో రాజకీయాలు చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ నిన్న హరీష్ రావు గారు చాలా తీవ్రంగానే దానిపైన రియాక్ట్ అయ్యారు. అంటే 3 ఉమ్మడి జిల్లాల ప్రజల జీవనమాన సమస్య, ప్రధానంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల, హైదరాబాద్ పాక్షికంగా, ఇది జీవనమాన సమస్య, రాజకీయ సమస్య కాదు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండు కూడా రాజకీయ సమస్యగానే చూస్తున్నాయి. కారణం ఏమిటంటే, కేసీఆర్ గారు ఏదైతే నీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన 9.5 ఏళ్ళు కష్టపడ్డారు. ఎట్లా ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించారు, తాగునీరు అందించారు, సాగునీరు అందించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టులు వేగంగా రూపకల్పన జరిగింది, ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ గారిని రాజకీయంగా దెబ్బతీయాలంటే మార్గాలు వేరే ఉన్నాయి. అవి ఎవరు కాదనరు. ఎలక్షన్లు వస్తాయి, గెలవచ్చు, ఓడవచ్చు, మీరు ప్రజలకు చెప్పుకోండి మీ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు చెప్పండి, అవన్నీ సరే. కానీ ఇవాళ 3 ఉమ్మడి జిల్లాల ఒక జీవనమాన సమస్యను కూడా రాజకీయంగా చూడటం సరైనది కాదు. ఇప్పటికే స్పందించాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి 63 సీట్లు వచ్చినాయి. జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఖాయమైపోయింది. దానికి కేవలం 4 రోజుల ముందే మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి 7 మండలాలను, ఒక సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రాకు దఖలు పరిస్తే ముఖ్యమంత్రి కాబోతున్న కేసీఆర్ గారు తెలంగాణ బంధుకు పిలిపించారు. వినోద్ గారి నాయకత్వంలో మన పార్లమెంటు సభ్యులు కొట్లాడారు. అక్కడ ప్రభుత్వం ఏర్పడక ముందే ఆర్డినెన్స్ వచ్చినప్పుడు తెలంగాణ బంద్ జరిపింది. తెలంగాణ బంద్ పిలిపించింది కేసీఆర్ గారే. ఆ మండలాలు అన్యాయంగా తీసుకుపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం ఆనాడు జూన్ 2వ తేదీ నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిసి కూడా కేవలం 4 రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళడం, ఆయన లాబింగ్ చేయడం, ఆయన మాటలు అప్పుడు మిత్రపక్షమే చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళిద్దరూ కలిసి కుట్ర చేసి 7 మండలాలు పోకుండా చేశారు. అప్పుడు అడ్డుకున్నారు కేసీఆర్ గారు. కాబోయే ముఖ్యమంత్రిగా అడ్డుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినంతకు ఆగలేదు, అదొక కుట్ర. ఇక రెండవది ఏంటంటే కృష్ణా జలాలు. కృష్ణా జలాలు మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలకు జీవనమాన సమస్య. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది గోదావరి జలాల కంటే కృష్ణా జలాల గురించి.
ఎందుకంటే పాలమూరు సమస్యలు, వలసలు, అవును. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య, చివరి భూములకు నీళ్లు, ఇవన్నీ ప్రజల ముందుకు వచ్చాయి కాబట్టి ప్రజలు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల తర్వాత ఇవాళ కేంద్రం ముందుకు వచ్చి తగుదల నేను పెత్తనం వహిస్తానని. పెత్తనం వహించడం అంటే ఎట్లా వహించాలి? మీ జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షత వహించిన సమావేశంలో 2 ముఖ్యమంత్రులు ఉండాలి, మాట్లాడుకోవాలి. అంతేగాని ఏది కాకుండా అసలు తెచ్చిన ఈ మినిట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, సో దీంట్లో మొత్తం దాదాపుగా అంటే లెక్క ప్రకారం 1775 మెగావాట్ల విద్యుత్ మొత్తం టోటల్ కేంద్రం చేతిలోకి వెళ్ళబోతోంది ఇది అమల్లోకి వస్తే విద్యుత్ ఒకటి. అది రెండో పాట చెప్తాను. ఒక ఇంజనీర్ కూడా ఇవాళ ఆనకట్ట మీదకి పోవడానికి వీలు లేదు కేంద్రం అనుమతి లేకుండా. ఒక ఇంజనీర్ సాధారణ మెయింటెనెన్స్ ఉంటుంది ప్రాజెక్ట్ ఉన్నప్పుడు, నిరంతరంగా కొనసాగుతుంటాయి, రకరకాల రిపేర్లు వస్తుంటాయి, లోటుపాట్లు బయటపడుతుంటాయి, మెయింటైన్ చేస్తుంటారు. అది కూడా కేంద్రం అనుమతితోనే చేయాల్సింది అని మినిట్స్లో ఉంది ఆ నిబంధన. 17వ తారీఖు నాడు జరిగింది, మళ్ళీ 15 రోజుల్లో కలుస్తామంటున్నారు. అంతే వేగంగా కేంద్రం ముందుకు పోతుంటే దానికి తానా అంటే తందానా అని రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది ఇవాళ 3 ఉమ్మడి జిల్లాల ప్రజల నోట్లో మట్టి కొట్టే పని. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజల పక్షాన్ని నిలబడి అందరితో కలిసి పోరాటం చేయాలి. లేదంటే ఆ మినిట్స్లో ఎందుకు సంతకాలు చేశారు? ఇన్నాళ్ళు శ్వేతపత్రాలు ఇస్తూ ఉన్నారు కదా, మరి ఇవాళ కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు ఎందుకు దాని మీద సంతకాలు చేశారు, ఎందుకు ఒప్పుకున్నారు? రేపు జల విద్యుత్ ఏమైపోవాలి? మరి జల విద్యుత్ అతలాకుతలం అయిపోతే మరి 24 గంటల కరెంట్ ఏదైతే కేసీఆర్ గారు 9 ఏళ్ల నుంచి ఇస్తూ వస్తున్నారు అదేం కావాలి? ఇవన్నీ సమస్యలు ముందున్నాయి కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి, రియాక్ట్ కావాలి, తిరగబడాలి, కేంద్రాన్ని నిలదీయాలి, ప్రజల పక్షాల నుండి పోరాటం చేయాలి. రైట్ భరత్ గారు, మొత్తం 900 మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు, తర్వాత 815 మెగావాట్ల నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ ఎడమకాలం మీద ఉన్న 60 మెగావాట్లు, మొత్తం కలిపి 1775 మెగావాట్ల విద్యుత్ పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్ళబోతుంది. అంటే విద్యుత్ పైన మన స్వయం ప్రతిపత్తి అనేది ఏ రకంగా కోల్పోబోతున్నాం ఇది అమల్లోకి వస్తే కనుక? ఇప్పుడు రివర్ బోర్డు ఏంటంటే ఈ విద్యుత్కు సంబంధించి అయినా, తర్వాత రివర్ వాటర్కి సంబంధించి అయినా మనకి అలాట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, బచావత్ అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు ప్రకారము మనకు తెలంగాణకి ఎంత రావాలో అంత వచ్చేటట్టుగా, తర్వాత ఎక్కువ విద్యుత్తుని వినియోగించేసేసి కావాల్సుకున్న నీళ్ళని కిందకి తీసుకుపోయే కార్యక్రమాలు చేయకుండా ఉండేదానికోసము అని ఆ రోజు చెప్పినారు. అబ్జెక్షన్ ఎప్పుడైతే చేశామో మన తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటంలో ఉండి ఎప్పుడైతే పార్లమెంట్లో ఈ బిల్లులో ఈ పర్టికులర్ అంశానికి అబ్జెక్షన్ చెప్పినప్పుడు ఇచ్చిన వివరణ అది కేవలం అది ఎవరికి అన్యాయం జరగకుండా మేము మెయింటైన్ చేయడం కోసమే అనేది. ఇవాళ ఏకంగా దాని మీద ఈ మినిట్స్ చూస్తూ ఉంటే ఏకంగా హక్కులు మొత్తం అన్నట్టు దారాదత్తం చేసినట్టుగా, అంటే అల్లుడు దానం చేసినట్టుగా కార్యక్రమం. తెలంగాణ దక్కాల్సిన నీళ్లు కానీ తర్వాత కరెంటు కానీ వాటి మీద పూర్తి హక్కులు కేంద్రానికి ఇవ్వడం అంటే ఒక స్పష్టత లేని పద్ధతుల్లో మొత్తం తీసుకుపోయి అక్కడ పెట్టడం అనేది ఇది చాలా చాలా నష్టాన్ని చేకూర్చేదండి. మళ్ళీ ఒక ఉద్యమానికి పునాదులు వేసే కార్యక్రమం, దీన్ని మొత్తం తెలంగాణని డీస్టెబిలైజ్ చేసే కార్యక్రమం. మీరు మొన్ననే చూసినారు నీతి ఆయోగ్ ఇచ్చిన దాంట్లో పేదరిక నిర్మూలన ఎంతవరకు ఎంత అద్భుతంగా జరిగిందంటే అసలు ఏ రాష్ట్రంలో లేని పద్ధతుల్లో, పెద్ద రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతుల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించి తర్వాత జనాన్ని పేదరికాన్ని నుంచి బయటకు తీసుకొని వచ్చిన రాష్ట్రంగా, ఘనమైన రాష్ట్రంగా నీతి ఆయోగ్ చెప్పింది. ఇప్పుడు ఇట్లాంటి ఆలోచన రహితమైన, తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచన చేయకుండా తొందరపాటుగా, తర్వాత పట్టింపు లేని ధోరణిలో ఈ రకంగా హక్కులన్నీ కేంద్రానికి అప్పగిస్తే రేపు మనం చిప్పబట్టుకోవాల్సిందే. రైతులకి వ్యవసాయం జరగదు, మంచినీళ్ళు రావు, కరెంటు రాదు, కరెంటు ఆల్రెడీ మొదలైంది, కరెంటు పోవడము. ఇదా మార్పు కోరుతున్నారు ప్రజలు అని చెప్పి, మార్పు తెస్తాము అని చెప్పి, తర్వాత ఇప్పటికన్నా ఎక్కువ ఇస్తాము, ముబ్బడిగా ఇస్తామని చెప్పి ఇవాళ మీరు చేసే పని ఏదైతే ఉందో ఇది చేయకండి దయచేసి, దీనివల్ల నష్టాలు జరుగుతాయి మీకు రాజకీయ. తర్వాత ఇంకొక మాట చెప్పాలండి, ఆ రోజు ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోతే ఎల్లుండి కేసీఆర్ గారి ప్రమాణ స్వీకారం ఉంటే 2 రోజుల ముందు కరెక్ట్గా ప్రమాణ స్వీకారానికి ముందు సీలేరుని తర్వాత 7 మండలాలను ఎట్టయితే దారాదత్తం చేసినారో ఇవాళ అదే ఆలోచన విధానం టీడీపీ ఆలోచన విధానంలో పరిపాలన జరుగుతున్న
కాంగ్రెస్ పరిపాలన ఇవాళ ఈ రకంగా తెలంగాణ ప్రజల యొక్క హక్కులని అప్పనంగా ఇవాళ దారాదత్తం చేయడం అంటే ఆంధ్ర ప్రయోజనాలని Right. తర్వాత బీజేపీ ప్రయోజనాలకి మాత్రమే ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడ అభివృద్ధికి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. తెలంగాణ పైన జల ఖడ్గం అనేది ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా ఆందోళన కలిగిస్తుంది. గత 9 సంవత్సరాలకు పైగా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళబోతున్నాయి. కేఆర్ఎంబి పరిధిలోకి మన కృష్ణా ప్రాజెక్టులకు వెళ్లే విధంగా బేషరతుగా రేవంత్ ప్రభుత్వం అంగీకరించినట్టుగా స్వయంగా మినిట్స్ రిలీజ్ జలశక్తి శాఖ విడుదల చేసినటువంటి మినిట్స్లో చాలా క్లియర్గా ఉంది. సరే, ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదని చెప్తున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆ మినిట్స్, కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన మినిట్స్లో చాలా క్లియర్గా ఉంది. 2 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులని చేర్చడానికి అంగీకారం వ్యక్తం చేశాయనేది చాలా విస్పష్టంగా ఉంది. రైట్ భరత్ గారు, మనం ఇందాక కూడా అదే మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా ఎవరైనా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది, అది ఎవరున్నా ఏ ప్రభుత్వం ఉన్నా. కానీ ఇవాళ స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ నుంచి మినిట్స్ రిలీజ్ చేసింది అంటే ఇవాళ ప్రభుత్వానికి చెప్తుంది ఇంకా మేము అంగీకరించలేదు అని. సో ఆ వాదన అనేది ఎట్లా ఉంది? రైట్, ఒక నిమిషం. ప్రకాష్ గారు లైన్లోకి వచ్చారు. వి ప్రకాష్ గారు, జలవనరుల రంగ నిపుణులు. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజ్ గారు. ప్రకాష్ గారు, చాలా ఆందోళన కలిగించే వార్త కూడా మనం చూస్తున్నాం. కేఆర్ఎంబి పరిధిలోకి మన కృష్ణా ప్రాజెక్టులు వెళ్ళాయని బేషరతుగా దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించినట్టుగా స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ రిలీజ్ చేసినటువంటి మినిట్స్లో చాలా క్లియర్గా ఉంది. సో ఇది ఒకవేళ అదే కనుక అమలు అయితే కనుక ఎంత విఘాతం తెలంగాణ ప్రయోజనాలకి? ముందుగా ఇది అక్కడ కూర్చున్న ప్యానెల్లో ఉన్న మెంబర్స్కి గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇది చాలా అంటే గొడ్డలి పెట్టు మనకు. ఎందుకంటే కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన వాటాతో పాటుగా సర్ప్లస్ వాటర్ కూడా కల్వకుర్తికి కానీ నెట్టెంపాడుకు కానీ ఒక భీమా ప్రాజెక్టు మాత్రమే నికర జలాల్లో వాటా ఇచ్చారు. ఈ నెట్టెంపాడు కానీ కల్వకుర్తి కానీ తర్వాత శ్రీశైలం ఎడమ కాలువ కానీ ఇవన్నీ కూడా నికర జలాల మీద ఆధారపడి లేవు, వరద జలాల మీద ఆధారపడి ఉన్నాయి. అంటే వరదలు లేకున్నా కూడా అక్కడ మన వాటా కోసము మనకు జరిగిన అన్యాయాల గురించి లేవనెత్తుతూ 9.5 సంవత్సరాలు ఈ ఆయకట్టును ప్రతిసారి కూడా నీళ్లు వచ్చేటట్టుగా ప్రొటెక్ట్ చేయగలిగారు. ఇప్పుడు అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తము ఆ కేఆర్ఎంబి చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనము వాళ్ళు ఇచ్చిన నీళ్ళనే వాడుకోవాలి తప్ప మనం అదనంగా నీళ్ళని తీసుకునే అవకాశమే మనకు ఉండదు. రెండవది ఏంటంటే మన కేఆర్ఎంబిని ఎన్నడూ కూడా ఆంధ్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అది చంద్రబాబు పీరియడ్లో కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం చూసాం. పొత్తిరెడ్డిపాడు ద్వారానే జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు రోజుకు 4 టీఎంసీలు తీసుకుపోవడానికి ఏ రకమైన అనుమతులు లేకుండా లోకం కళ్ళు కప్పి ఆ నదినే మళ్లించే ప్రయత్నం చేస్తే ఇంకో 4-5 టీఎంసీలను తీసుకుపోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ మొదలు పెట్టాడు. ఆ రోజు కేసీఆర్ గారు గర్జించారు, నువ్వు కనుక అది చేస్తే నీ పైన మేము అడ్డుకట్టేసి నీళ్ళని మేము తెలంగాణకు మళ్లించామని చెప్పి ఒక హెచ్చరిక చేసినా కూడా ఆయన పెడచేవన పెట్టాడు. అదేవిధంగా కేఆర్ఎంబి ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్స్ ను కూడా ఆయన దాఖలు చేశారు. సో ఇప్పుడు కేఆర్ఎంబిని మేనేజ్ చేసుకొని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ శరవేగంతో నిర్మిస్తున్నారు. మనకు ఎలక్షన్ టైంలో మనం అందరం ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బిజీగా ఉన్న టైంలో ఆపిన పనులన్నింటినీ మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళు చట్టాలను గౌరవించరు, వాళ్ళకి దేని ఆదేశాలను కూడా వాళ్ళు లెక్క చేయరు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల, ఆబ్జెక్షన్ చేయకపోవడం వల్ల మనకు రాబోయే రోజుల్లో ఇటు దక్షిణ తెలంగాణకు కానీ అదేవిధంగా నల్గొండ జిల్లా, ప్రత్యేకంగా నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఈ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు ఇబ్బంది ఏర్పడుతుంది. కృష్ణా మీద ఆధారపడిన ఎస్ఎల్పిసి కల్వకుర్తి నెట్టెంపాడు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. ప్రకాష్ గారు, గత 9.5 years లో కేఆర్ఎంబి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా దాన్ని కాపాడుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా దాన్ని అధిగమిస్తూ తెలంగాణ ప్రయోజనాన్ని కాపాడే విధంగా వ్యవహరించింది? చాలా సార్లు రజత్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్న టైంలో మురళీధర్ గారు ఏఎంసీగా మన హక్కుల కోసం గట్టిగా పోరాడారు. అదేవిధంగా ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ కోసం ఈ పాలన ముగిసే సమయంలో అంటే దాదాపుగా ఇంకొక 1 నెల రోజులకు
ఎలక్షన్స్ ఉన్నాయనగా అక్టోబర్ 6వ తేదీన ఈ ట్రిబ్యునల్ కు రెఫరెన్సెస్ ఇచ్చారు. తెలంగాణ కొత్త ట్రిబ్యునల్ అడుగుతుంది, కానీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాల పరిమితిని పెంచి ఈ సమస్యలన్నింటినీ కూడా మనకు బచావత్ ట్రిబ్యునల్ లో ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని మోడీ ప్రభుత్వం 9 ఏళ్లు నాన్సి చివరి రోజుల్లో అక్టోబర్ 6 అంటే మొన్న 2 నెలల కింద దీన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద బ్రజేష్ కుమార్ కి ఇచ్చి దాని కాల పరిమితిని పెంచడం జరిగింది. అంటే ఈ 2 రాష్ట్రాల మధ్య తగాదా పెట్టి తగాదా పెట్టి ఈ 9 ఏళ్లు మోడీ ప్రభుత్వం అక్కడ కాలయాపన చేసి తమాషా చూస్తే ఇప్పుడు కేఆర్ఎంపీ పేరుతోని మళ్ళీ పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డ పరిస్థితి తెలంగాణకు ఏర్పడ్డది. కేసీఆర్ గారు హక్కులను రక్షించినట్టుగా వాటర్ ఇష్యూస్ మీద ఆయనకున్న అవగాహన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరికి లేదు. ఆ ఉన్న సెక్రటరీస్ కూడా రిటైర్ అయిపోయారు. సో ఇవాళ తెలంగాణ నవ్వుల పాలయ్యే పరిస్థితి ఉన్నది. ప్రజలే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఏది కోరి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నల్లగొండ కానీ ఖమ్మం కానీ ఎడమకాలువ కింద ఆయకట్టుకు నీళ్ళు లేవు. ఇవాళ కాళేశ్వరం నీళ్లను మనము అన్ని రిజర్వాయర్లలో నింపుకున్నా కూడా యాసంగి పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ జల విషయంలో ఏ రకమైన అవగాహన కూడా లేకపోవడం అనేది, తర్వాత ప్రజల ఇంట్రెస్ట్ ను కాపాడాలనే ఆ తపన కూడా కేసీఆర్ గారికి ఉన్నట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేకపోవడం అనేది బాధాకరం. దీనివల్ల తెలంగాణ చాలా నష్టపోయింది. భవిష్యత్తులో కూడా ఈ 4 ఏళ్లు చాలా నష్టపోతుంది. మన హక్కులను కాపాడడంలో కనుక విఫలమైతే వీళ్ళకి ఇంకా భవిష్యత్ తరాలు క్షమించాయి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. ఎస్ భరత్ గారు, సో వారు చెప్తున్నారు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆ కమిట్మెంటు, ఆ ప్రయోజనాల్ని కాపాడాలి అన్నటువంటి ఆ సంకల్పం అనేది ఇప్పుడున్న వాళ్ళలో కనిపించట్లేదు అనేది ప్రకాష్ గారు చెప్తున్నారు. దాంతోపాటుగా ఇవాళ ఇది అమలు కాకుండా, ఈ నిర్ణయం అనేది ఇంప్లిమెంటేషన్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఒక కార్యాచరణ అనేది తీసుకునే అవకాశం ఉంది. అంటే మీరు ఒక విషయాన్ని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి మనవి చేస్తాను. మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో మీకు అప్రతిహతమైన విజయాన్ని ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినారు. ఇవాళ మీరు ఒక మంత్రి గారికి తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారని ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు అని. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇది కనుక ఒక నాటకం కనుక కాకపోతే మీకు మా ధన్యవాదాలు. కానీ ఇది నాటకమే అయితే, ఒకటి మాట్లాడతారు, ఇంకోటి కనుక జరుగుతున్నది అనే దానికి ఆధారాలు ఉన్నాయి. ఆ మినిట్స్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. అఫీషియల్ మినిట్స్, కేంద్ర జల సంఘం విడుదల చేసిన మినిట్స్ అక్కడ ఒప్పుకొని ఇక్కడ ప్రజల ముందు మేము ప్రయత్నం చేసినాం, ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసినారంటే చల్లదు. మిమ్మల్ని నమ్మి మీకు అత్యధిక మెజారిటీ ఈ 3 జిల్లాలలో ఇచ్చినారు. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణభూతమైన ఈ 3 జిల్లాలు, వాళ్ళని మీరు నిరాశపరచొద్దు, తర్వాత వాళ్ళని మోసం చేయొద్దు, తర్వాత వాళ్ళని పేదరికంలోకి, తర్వాత నీళ్లు లేని తనానికి, తర్వాత కరెంటు లేని తనానికి మీరు వేయకూడదని మీకు విజ్ఞప్తి చేస్తాం. ఇది కనుక జరగకపోతే ఖచ్చితంగా వీటి మీద ఉద్యమం చేయాల్సింది ఇంకా వేరే మార్గం లేదండి. కాంగ్రెస్ ఇట్లా అన్యాయం చేస్తే ప్రజలకి ఇంత హోల్సేల్గా ఇంత దుర్మార్గాన్ని ప్రజలు నెట్టితే ఖచ్చితంగా ఏం చేస్తారండి? ఉద్యమాలు చేయాల్సిందే. కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఈ రకంగా తెలంగాణ ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా చేయాల్సిందే కదా, ఇంకా వేరే ఏం మిగులుంటుంది దానికి. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత కాదు, గతంలో జరిగిన ఒప్పందాలపైనే ఇప్పుడు అక్కడ కొత్తగా సంతకాలు జరుగుతున్నాయి కానీ అనేది ఒక వాదన వినిపిస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పాలనలో ఆదానిని రాష్ట్రంలో అడుగు పెట్టనీయలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లోనే రెడ్ కార్పెట్ వేసి ఆదాని కోసం అర్రులు చాస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విమర్శ చేశారు. నాడు డబుల్ ఇంజన్ అంటే ఆదాని ప్రధాని అన్న రేవంత్ రెడ్డే నేడు ఆదానితో ఎంఓయూలకు ఎందుకు అర్రులు చాస్తున్నారు అన్న ప్రశ్న ఆయన వేస్తున్నారు. రైట్ భరత్ గారు, సారీ ఇందాక మీరు మాట్లాడారు, శ్రీధర్ గారితో మాట్లాడారు. శ్రీధర్ గారు, ఎస్, పెట్టుబడుల గురించి రేవంత్ రెడ్డి గారు చాలా ఉపన్యాసాలు, చాలా సందర్భాల్లో, ఎన్నికల ప్రచారాల్లో కూడా అదానిని ముందు పెట్టి ఆయన ప్రసంగాలు చేశారు. అదాని వల్ల దేశం నాశనం అయిపోతుంది, దేశాన్ని అదానికి తాకట్టు పెట్టారని ప్రసంగాలు చేశారు ఆయన.
విశేషం ఏమిటంటే కేటీఆర్ గారు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దావోస్కు వెళ్ళి వచ్చిన ఈనాడు ఈ దోపిడీదారులతో ఆయన అగ్రిమెంట్లు చేసుకోవాలి. స్వచ్ఛమైన మంచి వ్యాపారస్తులతో కానీ పెట్టుబడిదారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. వాళ్ళని రాష్ట్రానికి రప్పించారు. ఇక్కడ పరిశ్రమలు వచ్చినాయి, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, అదంతా మనకు తెలుసు. కానీ ఏదైతే అదాని పట్ల ఒక తెలంగాణని కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా అదాని వ్యవహార శైలి పట్ల ప్రజల వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఏమిటి ఆ ధనం పెరిగిపోవడం ఏంటి, ఆ సంపద పెరిగిపోవడం ఏంటి, ఎక్కడ ఒకప్పుడే అదాని ఏంటి, ఇవాళ అదాని ఏంటి ముక్కును వేలేసుకుంటున్నారు. అదాని ప్రధాన ఒక పర్యాయపదం ప్రజల నోళ్ళలోకి వచ్చేసింది. అది రేవంత్ రెడ్డి గారు ఎండార్స్ చేశారు. ఆయన నేను ఎప్పుడూ గతంలో అనలేదు, అదాన్ని నేను తిట్టలేదు అంటే అర్థం ఉంది. కానీ తిట్టి ఆయన దోపిడీదారుడని మోడీ అమ్ముడు పోయాడు అదానికి అని చెప్పేసి ఇవాళ అదే అదానితో మరి అక్కడ ఒప్పందాలు చేసుకోవడం అంటే ఏం జరుగుతోంది అంటే మోడీకి రేవంత్ రెడ్డి గారికి ఉన్న అంతర్గత సంబంధం ఏమిటి అది ప్రజలు ఆలోచించాలి. మోడీ ఆదరించి రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్న అదానితో ఇవాళ రేవంత్ రెడ్డి ఆయనతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టాడు, అదాని చేతులు పెట్టేశాడు. ఒప్పందం అంటే అర్థం అదే కదా. మరి దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిన్న ఏదో చిన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏంటి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ మాత్రం ఒప్పందాలు చేసుకుంటే తప్పేంటని మాట్లాడుతున్నారు. ఒప్పందాలు చేసుకుంటే ఎవ్వరూ కాదనరు, రాష్ట్ర అభివృద్ధి అందరూ కోరుకుంటారు. కానీ దొంగ చేతికి తాళాలు ఇస్తారా? అది కదా కావాల్సింది. దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇక రెండవది ఏంటంటే ఒప్పందాలన్నీ గతంలో జరిగినాయి, వాటిని రెన్యువల్స్ మాత్రమే చేశారు అంతే, అంతకుమించి చేయలేదు. గొప్ప అంతకుమించి కొత్తగా చేసింది ఏమీ లేదు. ఇప్పటికే బ్రహ్మాండంగా డెవలప్ అయింది హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ గుర్తింపు వచ్చింది. 24 గంటల కరెంట్ ఇచ్చాము, సౌకర్యాలు ఇచ్చాము, రోడ్లు వేసాము, ఫ్లైఓవర్లు వేసాము, వాళ్ళని ఆహ్వానించాము, సింగిల్ విండో విధానం పెట్టాము పరిశ్రమలకు. ఇన్ని జరిగినాయి కాబట్టి ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బ్రహ్మాండంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. దానికి అనుసరణగా దానికి కొనసాగింపు మాత్రమే ఇవి జరిగినాయి తప్ప ఒప్పందాలు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని విషయాలు ఏంటంటే నెల లోపల మేమేం చేస్తాం, మేమేం చేయలేం కదా, మీరు టైం వరా మాకు అంటారు. మన నెల లోపల ఇవంతా జరిగిపోయి అంతా మొత్తం అల్లావుద్దీన్ అద్భుతం జరిగిపోయి ఇవన్నీ పెట్టుబడుల వెలువలు వచ్చాయా? మీరు ద్వైతీ భావాలు మీరు గమనించండి. ఒకవైపు ఏమంటారు, నెల 2 నెలలు మేమేం చేస్తాము, ఆగాలి, మాకు సమయం కావాలి అంటారు. రైట్. మరి అనుకున్నప్పుడు నెల 15 రోజుల్లోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతా పెరిగిపోయి ప్రపంచ పెట్టుబడిదారులంతా ఇక్కడికి వస్తున్నారా, క్యూ కొడుతున్నారా? అంటే ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ 9.5 ఏళ్లలో చాలా గొప్పగా పెరిగింది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. ఆ వచ్చిన ఒప్పందాలు ఆ పెట్టుబడులు కూడా గతంలో వాటికి కొనసాగింపే తప్ప కొత్తగా వచ్చినాయి ఏమీ లేవు. అది రైట్. భరత్ గారు, ఇక భవిష్యత్తులో ఆదాని గురించి ఇక ఎవరి కామెంట్స్ చేయరు, రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీ ఎట్లయితే ఉందో ప్రోగా, ఇలాగే కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా ఉంటుంది అని అర్థమవుతుందా జనానికి? అంటే గత 5 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటే ఏ ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, ఈ ఆదానీని వ్యతిరేకించడంలో, ఆదానీని దుమ్మెత్తి పోయడంలో, తర్వాత ఆదాని చేసిన అన్యాయాలన్నీ ఏకరువు పెట్టడంలో ఎన్నడూ కూడా ఆగకుండా చేసినారు. ఇవాళ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండా ఎందుకు ఆదాని పెట్టుబడులు తీసుకున్న ఈ 42,000 43,000 పెట్టుబడులలో 35,000 పెట్టుబడులు ఆదాని గారే. వారి అంత మునుపు మన రాష్ట్ర ప్రభుత్వం వెనకాల ఎన్నిసార్లు పడినా మనం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు కారణాలు చెప్తాను. అదే అడగబోతున్నా. ఏమంటే ఇప్పుడు వారిది బొగ్గు, తెలంగాణ థర్మల్ కేంద్రాలకి బొగ్గు కొనుక్కోవాలని పెట్టారు. కొనుక్కోము మేము అని అన్నాను. ఎందుకు కొనుక్కోవని అన్నావు? 3 రూపాయలకు 5 రూపాయలకు దొరికేది 25 రూపాయలకు కొనమని అంటున్నారు. ఉదాహరణ చెప్తా ఉన్నా. అంటే దేనికి కొనాలి? ఇక్కడ 4 రూపాయలకు 5 రూపాయలకు 3 రూపాయలకు 5 రూపాయల మధ్యన ఏదో ఒక ధరకి దొరికే బొగ్గుకి ఆయన దగ్గర 25 రూపాయలు కొనమని అంటున్నారు. 4-5 ఇంతలకు ఎక్స్ట్రా కొనమని అంటున్నారు. అదే ప్రజల సొమ్ముకి బాధ్యులం. పద్ధతి ప్రకారం ప్రజల సొమ్మును ఉపయోగించాలి. అక్కడి నుంచి తాకీదులు వచ్చినాయని చెప్పేసేసి ఇష్టం ఉన్నట్టు ప్రజల సొమ్మును తీసుకుపోయి ఆదానికి ఇవ్వడానికి సిద్ధపడలేదు. తర్వాత అదే రకంగా
ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే నిబంధనలతోనే ఆయన పెట్టుబడులు పెడతా అన్నప్పుడు పెట్టాలి, వద్దనం రానేలేదు ఇక్కడికి. వాస్తవం అది, లోకానికి తెలిసిన విషయం అది. ఇవాళ 24 గంటలు తిట్టిపోసి సడన్గా పోయి దావోస్లో సంతకాలు పెట్టినావు, పెట్టేసేసి ఇలా ప్రజలకు కనీసం ఎందుకోసం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, ప్రజలకు ఏ రకంగా ఉపయోగము, ఈ రకంగా ఉపయోగం ఉన్నది కాబట్టి మేము ఈ రకంగా చేస్తున్నాం అని చెప్పుకునే బాధ్యత ఉంటుంది కదా. నాకైతే నేను మర్చిపోలేదు, నాకు బాగా గుర్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో మాట్లాడారు అద్వానీ మీద, అదాని మీద సారీ మాట్లాడారు. అవునవును. తర్వాత అనేక సందర్భాలలో ఇక్కడ మీటింగ్లలో మాట్లాడారు. అంటే ఇవాళ నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, రాహుల్ గాంధీ లీడరా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి లీడరా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పైన ఒకటి మాట్లాడవచ్చు కింద ఒకటి చేయవచ్చా, దీని వెనకాల ఏమున్నది? పెట్టుబడులు రాష్ట్రానికి వద్దంటారా అనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అదే వేస్తుంది. మరి గుజరాత్కి 27 లక్షల పెట్టుబడులు, 27 లక్షల కోట్ల పెట్టుబడులు గుజరాత్కి మొన్న ప్రకటించినారు. తీసుకురా అట్లాంటి మెచ్చుకుంటాం. అది కాదు కదా, మీరు 24 గంటలు వ్యతిరేకించిన వ్యక్తిని వాళ్ళది ఆ సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ టక్కున మీరు సంతకాలు చేసి వచ్చినారు అంటే మీకు బాధ్యత లేదా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే దానికి? ఏ కారణం చేత, ఏ ప్రయోజనం చేత మీరు ఈ సంతకాలు పెట్టినారు, దీనివల్ల ఏం ప్రయోజనం వస్తుంది? 5,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ అని ఎంత కొంటున్నారు చెప్పండి అది రాష్ట్రంలో? శ్రీధర్ గారు, సో ఇదంటే వారు చెప్పినట్టుగా ప్రజలకే చెప్పాల్సిన అవసరం ఉందా దీంట్లో? అంటే జనరల్గా ఏంటంటే పెట్టుబడులు వస్తాయి కాబట్టి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అందుకని మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం. సో అది ఎవరు పెడితే ఏంటి అనేది ఆ ప్రశ్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అదాని గుత్తాధిపత్యం, సంపద పెరిగిపోవడం, నానాటికి క్షణక్షణానికి గంటకి పెరిగిపోవడం, వీటన్నిటి మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను వ్యక్తం చేస్తూనే గతంలో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులంతా డబుల్ ఇంజన్ అంటే అదాని ఒకవైపు, మోడీ ఒకవైపు. అదే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ అంటే అర్థం అదే. ఇన్నిసార్లు చెప్పిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ఏదో అదాని పరిశుద్ధుడైపోయి లెంపలు వేసుకొని నేను బుద్ధిగా ఉంటానని ప్రజలకు రెండు పదాలు కలిపి మోదాని అని కూడా ప్రచారంలో చాలా జరిగినాయి. అదేం కాదే, ఉన్న ఫలాన్ని మీరు దావోస్లో మీరు ఒప్పందం చేసుకుంటే, ఇక్కడ అదే అడిగేది. మోదీ అదాని ఇద్దరు స్నేహితులు, ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అదే అదాన్ని నేను పిలిచి మంచిగా ఆకువక్కల చేతిలో పెట్టి ఒప్పందాలు చేసుకున్నారంటే మోదీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఆ చీకటి సంబంధం ఏంటి అది బయటపడాలి. ఎందుకంటే ఒకవైపు రాహుల్ గాంధీ విమర్శిస్తారు, ఇక్కడేమో ఒప్పందాలు జరుగుతుంది. పోను ఒప్పందాలు చేసుకునే వ్యక్తి, ప్రజల అనుమానాలకు ఆస్కారం ఇచ్చిన వ్యక్తి, చాలా విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ జరిగింది వేరుగా ఉంది. కాబట్టి ఒకటే, అదానీ ఒప్పందం విషయంలో రాహుల్ గాంధీ గారే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అధినేత కాబట్టి, ఆయన పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి రాహుల్ గాంధీ నోటి నుంచే రావాలి. అదానితో మా రేవంత్ రెడ్డి గారు ఒప్పందం చేసుకోవడానికి గల నేపథ్యం ఇది, మేము అదానిని ఎండార్స్ చేస్తున్నాము, ఆయన ఒప్పుకుంటున్నాము, ఆయన స్వాగతిస్తున్నామని ఒక మాట అంటే అయిపోతుంది, అంతే కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు అండ్ సోమ భరత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తున్నాను టీ న్యూస్.